ఇన్నాళ్ళు నిషేధం, కానీ ఇప్పుడు పూర్తిగా అనుమతి. తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పు. తెలంగాణ శాసనసభ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ ఇద్దరు పిల్లల నిబంధనను 1994లో తీసుకొచ్చారు. ఆ సమయంలో జనాభా వేగంగా పెరుగుతుండడం, ఆహార కొరత, ఉపాధి సమస్యలు, పేదరికం ఇవన్నీ పెద్ద సమస్యలుగా ఉండేవి. అందుకే అప్పటి ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం ఈ చట్టాన్ని అమలు చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. గ్రామీణ తెలంగాణలో సగటు జనన రేటు 1.7కి పడిపోయింది. అంటే ఒక తరం తర్వాత మరో తరం సరైన సంఖ్యలో ఉండే 2.1 రీప్లేస్మెంట్ రేట్ కంటే కూడా తక్కువ. ఇలా కొనసాగితే భవిష్యత్తులో పనిచేసే జనాభా తగ్గిపోతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను శాసనసభలో ప్రవేశపెట్టింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభ ఈ బిల్లును ఆమోదించింది. ఇకపై గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పిల్లల సంఖ్య ఆధారంగా ఎవరిని అనర్హుడిగా చేయరు. అంటే ఎంతమంది పిల్లలున్నా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఈ నిర్ణయంపై సభలో చర్చ జరిగింది. కొంతమంది నేతలు జనాభా పెరుగుదల మళ్లీ సమస్య అవుతుంది అన్నారు. మరికొందరు జనాభా ఎక్కువగా పెరగకూడదు, అలాగే ఎక్కువగా తగ్గకూడదు, సమతుల్యం అవసరం అన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని స్పష్టం చేసింది. సౌత్ ఇండియన్ స్టేట్స్ జనాభా నియంత్రణలో ముందుండడంతో రాబోయే రోజుల్లో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని తెలిపింది. ఇది కేవలం చట్ట మార్పు మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యంలో మరింత మంది ప్రజలకు అవకాశం కల్పించే నిర్ణయం. ఈ నిర్ణయం సరైనదేనా లేదా మీకు సందేహాలు ఉన్నాయా? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి స్పష్టమైన న్యూస్ కోసం ఫాలో చేయండి.